హలో ఫ్రెండ్స్, హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గుమ్మడికాయతో ఒక టేస్టీ అయిన రెసిపీ చేసి చూపించబోతున్నాను. అదేంటంటే గుమ్మడికాయ పులుసు. దానికోసం ఒక చిన్న సైజు గుమ్మడికాయని శుభ్రంగా కడిగి ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకున్నాను. అలాగే ఒక 2 పచ్చిమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు, ఇవి వచ్చేసి సాంబార్ ఆనియన్స్, చిట్టి చిట్టి ఉల్లిపాయలు అన్నమాట. ఈ పులుసు కూరల్లోకి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ సాంబార్ ఆనియన్స్ వేసుకోవడంలో వల్ల. ఒకవేళ మీకు ఇవి అవైలబుల్గా లేకపోతే పెద్ద ఆనియన్ అయినా సరే పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసుకోవచ్చు. అలాగే ఇది శనగపిండి, ఒక 2 స్పూన్ల శనగపిండి వేసుకోవాలి. అలాగే ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టి ఇలా రసం తీసి పెట్టుకున్నాను. ఇక రండి చూపిస్తాను ఎలా చేయాలో. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిని స్టవ్ పైన పెట్టుకొని ఈ స్పూన్తో 4 స్పూన్ల ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ని కాస్త వేడెక్కనివ్వాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. 1 టీ స్పూన్ అంతా జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. అలాగే ఒక 2 ఎండుమిర్చిని కూడా ఇలా చించి వేసుకోవాలి. అలాగే ఒక పావు టీ స్పూన్ అంతా మెంతి పొడి. పులుసు కూరల్లోకి మెంతి పొడి పోపులో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ని బాగా మగ్గనివ్వాలి ఆయిల్లో. ఈ ఆనియన్స్ని కొంచెం బాగా సాఫ్ట్ అవ్వేలాగా ఉడకనివ్వాలి. ఆనియన్స్ ఎర్రగా వేగాయి. ఇప్పుడు ఇందులో ఒక 7-8 వెల్లుల్లిపాయలు ఇలా పొట్టుతో సహా కాస్త లైట్గా దంచి వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ వెల్లుల్లిపాయలను కూడా కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇలా కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి. వీటిని బాగా కలుపుకొని ఆయిల్లోనే ఒక 2-3 నిమిషాల వరకు కాస్త మగ్గనివ్వాలి. గుమ్మడికాయ ముక్కల్ని ఇలా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గనివ్వాలి. 2-3 నిమిషాలు అయితే అయ్యింది. మూత తీసి చూసుకుందాం. ఒకసారి ఇలా కలుపుకోవాలి. మూత తీసుకున్న తర్వాత ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ అంతా పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ఈ స్పూన్తో 2 స్పూన్లు వేసాను, తగ్గితే మళ్ళీ వేసుకోవచ్చు. 1 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, అలాగే కారం ఈ స్పూన్తో 2 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం, ఎండుమిర్చి కూడా వేసాం కదా. మీరు చూసుకొని వేసుకోండి మీరు ఎంత తినగలరో. అలాగే శనగపిండి, ఈ స్పూన్తో 2 స్పూన్ల శనగపిండిని వేస్తున్నాను. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఉప్పు కారం అన్నీ బాగా పట్టేలాగా మూత పెట్టేసుకొని ఒకటే నిమిషం పాటు జస్ట్ మగ్గనివ్వాలి. ముక్కలకి ఉప్పు కారం అంతా బాగా పడతాయి అన్నమాట. 1 నిమిషం తర్వాత మూత తీసేసి ముందుగా తీసి పెట్టుకున్నాం కదా చింతపండు రసం, ఈ రసం వేసేసుకోవాలి. రసం వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. దగ్గర 1/2 లీటర్ వరకు పడతాయి వాటర్. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం ఏదైనా తగ్గినట్టు అనిపిస్తే చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోవాలి. నాకైతే ఉప్పు తగ్గింది. 2 స్పూన్లు వేసాను కదా టీ స్పూన్తో, సో నేను ఉప్పు వేసి కలుపుకుంటున్నాను. ఇలా అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని 15-20 నిమిషాల వరకు సిమ్లో పెట్టేసుకొని బాగా మరగనివ్వాలి. శనగపిండి వేసాం కదా కాస్త చిక్కపడుతుంది మరిగిన తర్వాత. 15 నిమిషాలు అయితే అయ్యింది సిమ్లో మరగడానికి పెట్టి. చూస్తున్నారు కదా మూత పైనుండి కనిపిస్తుంది ఎలా మరుగుతుందో. ఇలానే మరగాలి. ఇలా మరిగితేనే పులుసుకి మంచి టేస్ట్ వస్తుంది. అలాగే ముక్క ఏదైనా ఉడకంది ఉంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. మూత తీసి చూపిస్తాను. వావ్, స్మెల్ అయితే అద్దిరిపోయింది అసలు. పులుసు అయితే పర్ఫెక్ట్గా రెడీ అయింది. ఇంకొక 2-3 నిమిషాలు మరగదిద్దాము. చిక్కబడింది చూసారా, పులుసు కూడా చిక్కబడింది, ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది. కలర్ చేంజ్ అయింది కదా, చూపిస్తాను మీకు. ఇదిగో ఎంత సాఫ్ట్గా ఉడికింది ముక్క కూడా. పులుసు అయితే రెడీ అయింది. ఇప్పుడు ఇందులో ఇంకొక రెమ్మ కరివేపాకు వేసుకుందాం. అలాగే ఒక గుప్పెడంతా కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి.
కలుపుకుంటే గుమగుమలాడే గుమ్మడికాయ పులుసు రెడీ అయింది. వేడివేడి అన్నంలో తింటే ఉంటుంది అసలు చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. అండ్ హెల్దీ కూడా. గుమ్మడికాయ ఒంటికి చాలా మంచిది. చాలామంది తినరు, తింటే మాత్రం మంచి పోషకాలు మన బాడీకి అందించిన వాళ్ళం అవుతాము. ఇంతేనండి, గుమగుమలాడే ఎంతే టేస్టీ అయినా ఈ గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయింది. మీరు కూడా నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో తెలియజేయండి. అలాగే ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్.